వీడియో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అనేది చేయండి. అలాగే మా ఛానల్ కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి వర్షన్ యాప్ మన డిస్క్రిప్షన్ ఉంటుంది, లేకపోతే టెలిగ్రామ్ ఉంటుంది, టెలిగ్రామ్లో చూడండి, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యండి. ఫస్ట్ అయితే మనం ఫుల్ ప్రొఫైల్ లింక్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వీడియో రివీల్ అవుతుంది. ఇక్కడ ఫొటోస్ అన్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకొని ఇక్కడ బర్త్డే ఎవరిదో వాళ్ళ పేరు అనేది యాడ్ చేయండి. ఇక్కడ నేమ్ అనేది యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు గ్రీన్ కలర్ది ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఇట్లా రైట్ మార్క్ క్లిక్ చేయండి. మీడియా ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ ఓపెన్ చేసి మీడియా ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఎవరి ఫోటో ఎడిట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలాగే లాస్ట్ వరకు ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే అన్ని ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. ఇట్లా మనం ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఒక గ్రీన్ కలర్ ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్లో 3 డాట్స్ ఓపెన్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ గ్రీన్ కలర్ ఫోటోని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత మనం ఇక్కడ 2 ఫొటోస్కి అనేది ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. ఎఫెక్ట్ ఆప్షన్ ఓపెన్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఫేస్ టు ఫేస్ చేసేయండి. నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా అలాగే ఎఫెక్ట్ అనేది పేస్ట్ అనేది చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలా గ్రూప్ అనేది ఉంటుంది. ఈ గ్రూప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ ఓపెన్ చేసి స్టార్ మార్క్ క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకోండి. నెక్స్ట్ ఇలాగే ఇంకా 2 పిక్స్ కూడా అలాగే మీరు చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక గ్రీన్ కలర్ ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్ ఓపెన్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో అనేది డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఈ ఫొటోస్ అనేది ఇక్కడ నుంచి ఫోటో ఒకటే ఎఫెక్ట్ అనేది అన్ని ఫొటోస్కి అనేది పేస్ట్ అనేది చేయండి. లాస్ట్ వరకు ఇదే ఫోటో ఎఫెక్ట్ అనేది మనం పేస్ట్ అనేది చేసేయాలి. పేస్ట్ చేసిన తర్వాత యారో మార్క్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి.